తెలంగాణ యువత ఇకనైనా మేల్కోండి. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట మీతోనేనంటే, ఇప్పుడు ఒక గంట గంట క్రితం నుండి యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా ఆంధ్ర వాళ్ళు వాళ్ళ సంక్రాంతి పండుగకు వెళ్తా అంటే వాళ్ళు పడుతున్న బాధలు అనుకుంటా ఈ ఆంధ్ర పెత్తందారుల ఛానళ్ళు విపరీతంగా వాళ్ళని పోడుకుంటా, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తలేరు అనుకుంటా వాళ్ళు న్యూస్ ఛానల్లో పదే పదే చూపిస్తున్నారు. తెలంగాణ యువత ఇకనైనా మేల్కోండి. హైదరాబాద్ ఎవరిది? మన తెలంగాణ రాజధాని. హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎవరు? ఆంధ్ర నుండి వలస వచ్చి సెటిల్ అయిన వాళ్ళే మన తెలంగాణ హైదరాబాద్లో ఎక్కువ శాతం నివసిస్తున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ వీడియో చేయట్లేదు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలని ఈ వీడియో చేయట్లేదు. ఒక సామాన్య తెలంగాణ పౌరుడిగా ఈ వీడియో చేస్తున్నా. మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, హైదరాబాద్ మన తెలంగాణ రాజధాని. అక్కడ ఎవరు ఉండాలి? మన తెలంగాణ ప్రాంత వాసులు ఉండాలి. మన తెలంగాణ ఊర్ల నుండి మీరు ఎవరైతే పోయి హైదరాబాద్లో మన తెలంగాణ వాళ్ళు ఉంటారో వాళ్ళను ఇక్కడ నుండి అయినా ఎక్కువ శాతం మన తెలంగాణ యువతను హైదరాబాదు పిలిపించుకొని అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తే మన వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రావాలి. అంతే తప్ప ఈ న్యూస్ ఛానళ్ళు ఆంధ్ర పెత్తందారుల చేతిలో ఉన్నన్ని రోజులు వాళ్ళకే ఉద్యోగాలు కానీ ఏ అవకాశాలు రాని హైదరాబాద్లో ముందే వాళ్ళకే ప్రియారిటీ ఇచ్చుకుంటున్నారు. మీరు ఇలాగే మనం చాతగానుల లెక్క ఇట్లనే కూర్చుంటుంటే వాళ్ళ పెత్తందారుల కింద మనం పనిచేయడానికి బానిసలం కాదు. తెలంగాణ తెచ్చుకొని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరు అనుభవించుతారు ఆ ఫలాలను? ఆంధ్ర నుండి వలస వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళు ఆ ఫలాలను అనుభవిస్తారు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. వాళ్ళు ఎప్పుడో వచ్చి మన దగ్గర స్థిరపడి ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం స్వాగతించడం అంతే తప్ప ఇప్పుడు ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు, ఈ ఆంధ్ర న్యూస్ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో ఉమ్మడిగా వాళ్లకు ప్రయాణాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. టోల్ ప్లాజాల దగ్గర ఇంత జామ్ అవుతుంది, ఇక్కడ ఇంత జామ్ అవుతుంది, వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కనిపించలేవని పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ పెట్టి వీడియోలు చేస్తాళ్ళు. అదే మన తెలంగాణ బాధలు కనిపించలేవా? మనం మేడారం సంపక్కకి వెళ్తే మన బాధలు ఎలా ఉంటాయి, మనకు బస్సులు లేక మన బాధలు ఎలా ఉంటాయి, అలాంటివి చూపియారు వీళ్ళు. మన తెలంగాణలో మనం ఏదైతే హక్కుల కోసం కొట్లాడుతున్నామో అలాంటివి చూపియారు. మన బీసీ నినాదం కోసం కొట్లాడుతున్నాం, అలాంటివి చూపియారు వీళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఏంది? వాళ్ళ ఆంధ్రవాసుల బాగుండాలి అనే ఒకే ఒక నీచమైన సంస్కృతితోనే వాళ్ళు ఇలా వాళ్ళ కోసమే ప్రమోషన్లు చేసుకుంటారు. ఇక్కడైనా కూడా మన తెలంగాణ యువతకు బాధ్యత గల ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆలోచించండి, తెలంగాణ యువతగా ఆలోచించండి. ఎప్పటికీ వాళ్ళ కిందనే ఉందామా? మనకు రాష్ట్రం వచ్చి 10-12 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా వాళ్ళ ఛానళ్ళ పెద్దరికం మన పైన ఏంటిది? ఇక్కడ వాళ్ళు ఏం చెప్తే అది మనం చేయాలనా? వాళ్ళు ఆ ఛానల్ అడ్డు పెట్టుకొని మనల్ని బెదిరించటం అవుతారా? తెలంగాణ వచ్చింది మనది, మన దగ్గర అంత ఛానల్ పెట్టి ప్రమోషన్ చేసుకునేంతగా ఉన్నామా మనము? ఏ ఉద్యోగం కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఏం చేస్తారు? అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను ఇంకా పిలిపించుకొని వాళ్ళకే ఉద్యోగం రాబట్టే ఇక ఉన్న తెలంగాణోడు ఉన్న ఊరోడు ఇక్కడనే పోనీయా? ఎవరైతే మన తెలంగాణ ఊర్ల నుండి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారో దయచేసి ఎవరైతే చదువు విద్య కంప్లీట్ అయిపోయిన యువత ఊర్లలో ఖాళీగా తిరుగుతూ ఉంటారో వాళ్ళని పిలుచుకొని ఏదో చిన్నదో పెద్దదో ఏ ఉద్యోగంలో అయినా మన వాళ్ళని ఉండేటట్టు చూడండి. ఇది నా విజ్ఞప్తి. ఒక బాధపడుతున్న నిరుద్యోగ వ్యక్తిగా నేను ఈ వీడియో చేయదలుచుకుంటున్నా. ఈరోజు 1-2 గంటల నుండి ఆ వీడియో చేస్తంటే విరక్తి వస్తుంది. నిరుద్యోగుల బాధలు వీళ్ళకి కనిపిస్తలేవా? మనం కొట్లాడే బాధలు వీళ్ళకి తెలుస్తలేవా? గవర్నమెంట్ నిరుద్యోగులు ఎంత మోసం చేస్తుందని ఎందుకు ప్రశ్నించలేదు? ఈ నిరుద్యోగుల హక్కుల కోసం ఎందుకు ఏ న్యూస్ ఛానల్ ఎందుకు కవర్ చేయట్లేదు? ఆలోచించండి యువత. నేను కూడా ఒక నిరుద్యోగినే, నేను నిరుద్యోగినే, కానీ సంతకాల పైన నేను ఒక బిజినెస్ పెట్టుకున్నా. అలా అందరు పెట్టుకోవాలంటే వాళ్ళకు కూడా ఆర్థికంగా ఉండాలి కదా. నిరుద్యోగ యువత ఆలోచించండి. ఈ ఆంధ్ర పెత్తందారుల ఛానళ్ళు వాళ్ళ వైపు వాళ్ళకే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. మన ప్రధాన అంశాలు నిరుద్యోగం ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అందరికీ ధన్యవాదాలు.